ఏదో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి మన వాళ్ళు పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్లు చూసి మరి చాలా మంది రైతే కదా మనకు అన్నం పెట్టేది, రైతుకి జగన్ బాబు ఇంత చేస్తున్నప్పుడు జగన్ బాబుకి మనం ఓటేయాలి కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ రైతు ఎంత మోసపోయాడంటే, సిస్టమ్ చెప్తాను వినండి ఓపికగా, తర్వాత న్యాయం నిర్ణేతలు మీరే. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఒక రైతు వరి వేయాలని డిసైడ్ చేసుకుంటే ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాప్ నమోదు అంటారు. నేను నా భూమిది ఈ విస్తీర్ణంలో నేను వరి వేస్తున్నానని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ రైతు భరోసా కేంద్రం అంటే గోడౌను తొక్క తోలే ఉండదు, ఏదో 2 గదుల్లో 2 ఉంటారు అంతే. సో వీళ్ళు పంట పండిన తర్వాత ఆ పొలంలో శాంపుల్ తీసుకుని వెళ్ళి, పెద్ద శాంపుల్, అయ్యా ఆర్బీకే హెడ్ గారు ఇది నా ధాన్యం అంటే వీళ్ళకి మిల్లర్లకి ఆమ్యామ్యాస్ ఉంటాయి. ఓకే అన్న పెద్దారెడ్డి గారి మిల్లుకి వెళ్ళు అని చెప్పి రాసేస్తారు. అంటే ఎవరికి అమ్ముకోవాలో రైతుకు లేదు స్వేచ్ఛ. ఈ రైతు టోకరా కేంద్రంలో ఈ ఆఫీసర్ చెప్తాడు, ఆఫీసర్కి అలా 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 సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి సీఎం ఆఫీస్ దాకా ఉంటాయి పేమెంట్స్. ఈ రైతు భరోసా వాడు పలానా రెడ్డి గారి మిల్లుకో పలానా రాజుగారి మిల్లుకో ఏమన్నప్పుడు వీడు ఆ సరుకు అక్కడికే తీసుకెళ్ళాలి, ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మాయిశ్చర్ బాగా ఎక్కువ ఉందమ్మా అని చెప్పి నాకు అక్కర్లేదంటాడు. వీడి పరిస్థితి ఏంటి, అక్కర్లేదంటే మళ్ళీ తీసుకెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇంకోటికి ఇవ్వడానికి లేదు, ఫ్రీగా అమ్ముకోవడానికి లేదు. అసలు స్వామినాథన్ కమిషన్ మన భారతరత్న ఇచ్చారు. రైతు అన్నవాడికి తన ప్రొడ్యూస్ ని ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలని దేశంలో అన్ని చోట్ల ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రైతు తన పంటని ఏ మిల్లోడికి అమ్మాలో రైతు భరోసా కేంద్రంలోని అధికారి నిర్ణయిస్తాడు. ఇంతకంటే దారుణం, దగ, రైతుకి ఇంతకంటే మోసం ఉందా? ఉద్యోగస్తులు మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు, ఒక రైతుని వదిలేసాడని చాలా మంది అనుకుంటున్నారు. మోసపోయిన వాళ్ళు అన్నం పెట్టి రైతుని మటుకు వదిలేసాడు జగన్ బాబు, అన్ని వేసేసాడు. ఎలా అంటే ఇలా రైతుకి తన ప్రోడక్ట్ అమ్ముకునే స్వేచ్ఛని ఈ రైతు టోకరా కేంద్రం ద్వారా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడికి వెళ్తాడు, రెడ్డి గారి మిల్లుకి వెళ్ళాడు. అతనేమంటాడు, స్టాండర్డ్ ఏంటంటే చక్కగా ఉంటే క్వాలిటీ 100 రూపాయలు. ఎందుకంటే ఇతను వేసి ఆ రసీదు తీసుకుని రైతు భరోసా కేంద్రంలో ఇస్తే ఆ వెయిట్ చూసుకుంటాడు మిల్లరు. రైతు భరోసా కేంద్రంలో ఇస్తే ప్రభుత్వం 5 రోజుల్లో డబ్బు ఇవ్వాలి, కానీ వీడు 3 నెలలకు ఇస్తున్నాడు చాలా చోట్ల. ఈ 3 నెలలు వడ్డీ వాళ్ళందరికీ బొక్క, ఆ రైతులకి. అక్కడ మిల్లరు బస్తాకి అంటే 75 కిలోలు వడ్లు బస్తాకి 100 రూపాయలు మినిమం జగనన్న క్షౌర పథకంలో భాగంగా కట్టాలి ఆ మిల్లర్కి. ఎందుకంటే రేపు బిల్లు వచ్చినప్పుడు రైతు అకౌంట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు 3 నెలల 4 నెలల వచ్చినప్పుడు రైతు అకౌంట్కి వస్తుంది. సో అందుకని ముందే ఈ అకౌంట్లో డబ్బులు వచ్చాక మళ్ళీ ఆ క్షౌర ఖర్చులు, జగనన్న క్షౌర ఖర్చులు ఇస్తారు ఎవరో, కాబట్టి అటు ముందే తీసేసుకుంటాడు. అంటే రైతుకి తన ప్రొడ్యూస్ అమ్ముకోవడానికి గతంలో దళారీ అనండి, లేదంటే మధ్యవర్తులు అనండి, లేదంటే మిల్లరే అవని, వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు అతనికి అవసరం అయితే మన దగ్గరకు వచ్చి కొనుక్కున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. నువ్వు చచ్చినట్టు అక్కడే ఇవ్వాలరా అంటే 6 రూపాయలు వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి, ధాన్యం అమ్మితే చేతికి 1 రూపాయి రాకపోగా బస్తాకి 100 రూపాయలు మినిమం క్షౌర ఖర్చులకి ఇవ్వాలి.